హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి ఆంధ్ర రుచుల్లో ఈరోజు నేను మీకు టమాటీ పప్పునైతే చూపించబోతున్నానండి. టమాటీ పప్పు ఎప్పుడు చేసినా ఒకేలాగా రావాలి, రుచి అదిరిపోవాలి అనుకుంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి. చాలా రుచిగా అయితే ఉంటుందండి. మీరు ఎప్పుడు చేసినా ఈ ప్రాసెస్లోనే చేస్తారు, అంత టేస్టీగా అయితే ఉంటుంది టమాటీ పప్పు అనేది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ కుక్కర్ని అయితే తీసుకున్నానండి. దీంట్లో 1 కప్పు కందిపప్పును వేసి వాటర్ వేసుకొని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇలా నీట్గా 2 సార్లు కడిగి పెట్టుకోవాలండి కందిపప్పునైతే. ఇలా కడిగి పెట్టుకున్న పప్పులో 1 కప్పు టమాటీలను అయితే వేసుకోండి. ఇక్కడ 5 మీడియం సైజు టమాటీలను అయితే తీసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టి వేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడే సాల్ట్ని అయితే వేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న దాంట్లో పప్పు మునిగే అన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మనం మూత పెట్టి విజిల్ వెమ్మటే పెట్టొద్దండి. స్టవ్ వెలిగించి ఇప్పుడు కుక్కర్ మూతనైతే పెట్టుకోవాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మన విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, మనకి టమాటీ పప్పు అనేది ఎంత బాగా ఉడికిపోయిందో. గరిటతో దీన్ని బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చిటికెలో అయిపోతుంది. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా నీట్గా మ్యాష్ చేసుకుంటూ దీంట్లో పప్పు కన్సిస్టెంట్ వచ్చేలాగా కొద్దిగా వాటర్ని అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లో 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రను అయితే వేసుకుందాం. అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెమ్మలు ఇలా చితక్కొట్టి వేసుకోండి. అలాగే 7-8 ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తాలింపు ఎంత బాగా ఫ్రై అయితే మనకు పప్పు అనేది అంత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు కరివేపాకును అయితే వేసుకుందాం. కరివేపాకును వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను అయితే వేసుకోండి. ఇంగువ వేసుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. మనకి తాలింపు అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పునైతే ఈ తాలింపులో వేసుకోవాలి. పప్పు మొత్తాన్ని ఇలా నెమ్మదిగా వేసుకోండి. ఇలా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలిపి పెట్టుకోండి. చాలా సింపుల్గా అయితే మన టమాటీ పప్పు రెడీ చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు టమాటీతో ఏ వెజ్ కర్రీ అయినా ఇట్టే సెట్ అయిపోతాయండి. ముఖ్యంగా ఆలు ఫ్రై, గుత్తి వంకాయ అయితే అదిరిపోతుంది. దీంట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి ఫైనల్గా. ఇప్పుడు 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మన టమాటీ పప్పు అనేది రెడీ అయిపోతుందండి. ఇంత సింపుల్ అంటారు. చాలా సింపుల్గా అయితే మన టమాటీ పప్పు రెడీ అయిపోతుందండి. మనం కొత్తిమీర వేసినాక 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే టమాటీ పప్పు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఈ సింపుల్ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. రుచి అయితే అదిరిపోతుంది. మళ్ళీ మీరు ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తారు, అంత రుచిగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా టమాటీ పప్పు రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.